తెలంగాణలో మద్యం ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉంది. టీజీబీఎస్ఎల్ నోటిఫికేషన్కు అనూహ్యంగా 92 కంపెనీలు 604 కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపాయి. అందులో భారతీయ, విదేశీ బ్రాండ్లున్నాయి. ఈ పరిణామంలో మార్కెట్లో పోటీ పెరుగుతుందని, ధరలు తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీర్ సరఫరా సమస్యలు, యూబీఎల్ బకాయిలు వంటివి గతంలో కొరతకు దారితీశాయి. అయితే ప్రభుత్వ చర్చలతో సరఫరా తిరిగి ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పారదర్శకంగా విధానాలను అనుసరిస్తూ ధరల సవరణ, నాణ్యతపై దృష్టి సారించింది. త్వరలోనే మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం మార్కెట్లను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన మద్యం పాలసీ ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్లకు అసాధారణ స్పందన లభించింది. ఈ పరిమాణం మార్కెట్లో పోటీని గణనీయంగా పెంచుతుందని, ఫలితంగా బీరు, మద్యం ధరలు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీజీబీఎల్ ఆహ్వానించిన దరఖాస్తులకు అనూహ్యమైన స్పందన లభించడం రాష్ట్ర మద్యం రంగంలో నూతన అధ్యాయానికి సంకేతమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.